గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రహీంని. నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను గైస్. ఏంటంటే విజిట్ వీసాలో ఇక్కడికి వచ్చి జాబ్ వెతుక్కుంటే జాబ్ దొరుకుతుందా? ఇది చాలా మందికి అడుగుతున్న క్వశ్చన్ మనకి. ఏంటంటే విజిట్ వీసాలో వచ్చి ఇక్కడ జాబ్ వెతుక్కుంటే జాబ్ దొరుకుతుందా అంటే, ఎస్, విజిట్ వీసాలు ఇక్కడికి రావచ్చు, వచ్చి జాబ్ కూడా వెతుక్కోవచ్చు. మాక్సిమం 80% అయితే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అయితే ఏ ఫీల్డ్ వాళ్ళు ఇక్కడికి వస్తే త్వరగా జాబ్ దొరుకుతుంది, జాబ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని అడిగితే, ఒకటి వచ్చేసేసి అకౌంట్స్ అండి. అకౌంట్స్ వాళ్ళు అకౌంట్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కంపల్సరీ మీరు ఇక్కడికి వచ్చి జాబ్ అనేది వెతుక్కోవచ్చు. ఇంకోటి వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్లో, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈజీగానే ఇక్కడ జాబ్ అనేది దొరుకుతుంది. ఇంకొకటి వచ్చేసి సేల్స్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉన్నా, సేల్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా ఇక్కడ జాబ్ అనేది ఈజీగా దొరుకుతుందండి. వచ్చి మీరు జాబ్ ఈజీగా చూసుకోవచ్చు. ఇంకా మెడికల్ రిప్రజెంటేటివ్స్ అండ్ నర్సులు, డాక్టర్స్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి, జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళు వస్తే ఈజీగానే వాళ్ళకి జాబ్ అనేది దొరుకుతుంది అనమాట. ఇంకేంటంటే ఈ ఐటీ ఫీల్డ్ ఏంటంటే కొంచెం కష్టమేనండి. ఐటీ కానీ తక్కువ పొజిషన్స్ ఉన్నాయి, ఉన్నా కూడా అవి లోపల ఇంటర్నల్ సోర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రికమెండ్ ప్రకారంగా వాళ్ళని తీసుకుంటారు, కానీ బయట వాళ్ళని మ్యాక్సిమం వాళ్ళు ప్రిఫర్ చేయరు అనమాట. సో ఐటీ వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించండి. ఐటీ ఫీల్డ్ వాళ్ళు ఇక్కడికి రావాలనుకుంటే బెటర్ ఏంటంటే మీరు అక్కడ నుంచే, నేను కొన్ని సైట్లు చెప్తాను, మీరు ఆ సైట్లోకి వెళ్ళి జాబ్ని అప్లై చేసుకుని మీకు ఇంటర్వ్యూ కాల్స్, ఇన్ కేస్ మీరు మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యి స్కెడ్యూల్ అయితే ఇంటర్వ్యూ మీరు అటెండ్ అయ్యి సెలెక్ట్ అయితే మీరు ఇక్కడికి రావచ్చు అనమాట. ఓకేనా? సో నేను ఏవైతే ముందు చెప్పానో ఆ ఫీల్డ్ వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి జాబ్ చూసుకుంటే కంపల్సరీ అనేది వాళ్ళకి జాబ్ అనేది దొరుకుతుందండి. ఇక్కడ చాలా ఓపెనింగ్స్ ఉంటాయి, చాలామంది వస్తూ ఉంటారు, చాలామందికి జాబ్స్ దొరికినాయి కూడా. అయితే విజిట్ వీసా తీసుకుని ఇక్కడ రావడానికి లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, లాస్ట్ బ్లాగ్లో కూడా. ఎంత ఎక్స్పెన్స్ అవుతుందంటే మీరు మ్యాక్సిమం మీకు 50,000 రూపీస్ 2-వే టికెట్ వీసాకి కలిపి అవుతుంది. ప్లస్ ఏంటంటే మీరు 1 మంత్ ఇక్కడ వచ్చి ఉండటానికి మీకు పర్ మంత్ ఎక్స్పెన్స్ అనేది 1,000 దిర్హం అవుతుంది గైస్. 1,000 దిర్హం అంటే మన ఇండియన్ కరెన్సీలో 24,000 రూపాయలు అవుతుంది మీకు. 23,000 24,000 ఇంచుమించుగా అంతే అవుతుంది మీకు. సరేనా? 24,000 అవుతుంది పర్ మంత్కి. అలా 2 మంత్స్ కంటే 48,000, అదే దగ్గర 1,00,000 రూపాయలు గాను మీకు ఎక్స్పెన్స్ అనేది అవుతుంది. మీరు ఫైనాన్షియల్లీ ఓకే అనుకుంటే, మీరు 1,00,000 రూపాయలు పెట్టగలను అని మీరు అనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు ఇక్కడికి వచ్చి జాబ్ అనేది వెతుక్కోవచ్చు. కొంతమంది ఫైనాన్షియల్ అంత సపోర్ట్ లేని వాళ్ళు, ఫైనాన్షియల్గా మేము అంత పెట్టలేమండి, మేము అంత పెట్టి రాలేము ఇక్కడ అంటే మాత్రం నేను చెప్పినట్టుగా నేను కొన్ని సైట్లు ఇస్తాను మీకు. ఓకేనా? ఆ సైట్లు నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు. ఆ సైట్లోకి వెళ్ళి మీ రెజ్యూమేని అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ మీకు ఏమైనా కాల్స్ వస్తే, ఇమీడియట్లీ అంటే మీకు ఏమైనా రెజ్యూమే మ్యాచ్ అయ్యి మీకు ఏమైనా ఇక్కడ నుంచి అక్కడ కాల్స్ వస్తే, కాకపోతే ఛాన్సెస్ చాలా తక్కువ, రావు. మ్యాక్సిమం కాల్స్ అనేది రావటం చాలా కష్టం. వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇచ్చి, ఇక్కడ ఎవరైతే ఇమీడియట్లీ అవైలబుల్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ వాళ్ళు సెలెక్ట్ చేయటం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇది క్లియర్ అయిపోయింది కదా. కొంతమందికి డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ఎక్కడ ఉండాలి, వస్తే పర్ మంత్ ఎంత ఎక్స్పెన్స్ అనేది ఉంటుంది కొంతమందికి డౌట్. ఇప్పుడు వచ్చి ఏంటంటే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా, చుట్టాలు ఎవరైనా ఉన్నా, మీకు రిలేటివ్స్లో ఉన్నా మీకు ప్రాబ్లం లేదు, వచ్చి వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఎవరు లేని వాళ్ళు, ఎవరు తెలియని వాళ్ళు ఇక్కడికి రావాలనుకుంటే నేను మీకు ఇచ్చే ఒక ఐడియా ఇస్తాను, ఎలా రావాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను అనమాట. మీరు ఇక్కడ దుబాయ్ వచ్చేయండి. ఎందుకంటే మీరు విజిట్ వీసా తీసుకుని దుబాయ్ కాకుండా షార్జా కానీ, లేకపోతే వేరే రాసల్ ఖైమా కానీ, వేరే సిటీస్లో అబుదాబి కానీ అక్కడ దిగారంటే మీకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది చాలా దూరం. అక్కడ నుంచి మళ్ళీ మీరు ఇక్కడికి రావాలి అంటే మీకు ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది. మీరు డైరెక్ట్గా దుబాయ్ టికెట్ తీసుకుని దుబాయ్కి వచ్చేసారంటే, దుబాయ్ నుంచి మీకు ఇక్కడ మెట్రో ఫెసిలిటీ అనేది ఉంది. మిగతా సిటీస్లో మెట్రో ఫెసిలిటీ లేదండి. ఇక్కడ యూఏఈలో, ఎమిరేట్స్లో
ఇక్కడ దుబాయ్లో మాత్రం మెట్రో ఫెసిలిటీ ఉంది. అది మనకి చాలా చీప్ అనమాట. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో ఉంది, లోపల నుంచి మీరు మెట్రో పట్టుకుని వచ్చేయచ్చు. వచ్చిన తర్వాత ఇక్కడికి ఎక్కడెక్కడ చీప్ ప్లేస్లో మీరు చీప్గా దొరుకుతాయి బెడ్ స్పేస్ అంటే, ఒకటి వచ్చేసి బర్దుబాయ్ అండి, ఇంకోటి వచ్చేసి కరామా. ఓకే, ఈ 2 ప్లేసుల్లో అయితే మీకు చీప్గా బెడ్ స్పేస్ అనేది దొరుకుతుంది. మీకు ఒక 400-500 దిరంలో ఒక బెడ్ స్పేస్ అనేది దొరుకుతుంది. బెడ్ స్పేస్ అంటే మీకు చెప్తాను, బెడ్ స్పేస్ అంటే ఏం లేదు. ఇక్కడ ఏంటంటే బెడ్లు ఉంటాయి అన్నమాట, 1, 2 అలా 2-3 రూమ్ని బట్టి వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క రూమ్లో 6-7 ఉంటారనమాట. మీరు ఆ రూమ్ని షేర్ చేసుకోవాలి, 6 కలిసి షేర్ చేసుకోవాలి. వాళ్ళు ఒక్కొక్క బెడ్కి మీకు 500 దిరం అనేది ఛార్జ్ చేస్తారు. ఓకేనా, అది ఇంక్లూడింగ్ మొత్తం కరెంట్ బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ, వైఫై కానీ మొత్తం అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి మీకు. మీరు ఒక 500 దిరం పే చేస్తే మీరు అక్కడ స్టే చేయొచ్చు. ఇంకా వచ్చేసి అకామిడేషన్ మీకు క్లియర్ అయిపోయింది కదా. ఫుడ్ ఎలా అంటే, మీరు ఏ హోటల్కి వెళ్ళినా మీకు పర్ మంత్కి బ్రేక్, లంచ్, డిన్నరు ఈ 3 కలిపి మీకు తక్కువలో తక్కువ చెప్తున్నాను నేను, 350 దిర్హం అవుతుంది గైస్. 350 దిర్హం అవుతుంది. మిగిలిన నేను 1000 చెప్పాను కదా పర్ మంత్ మీ కాస్ట్, మిగిలిన 150 దిర్హం నేను దేనికి చెప్పానంటే, మీ ఎక్స్పెన్స్ ఏమైనా ఉంటాయి, మొబైల్ రీఛార్జ్ కానీ, మీ మెట్రో రీఛార్జ్ చేసుకుని మెట్రోలో మీరు ట్రావెల్ చేయాలి కదా, ఇన్ కేస్ మీకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తే మీరు వెళ్ళాలి కదా ఇంటర్వ్యూస్కి, దాని గురించి దీనికి సంబంధించి మీరు ఈ 150 దిర్హం అనేది పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చి మీరు 2 months ఉంటున్నారంటే మీకు 2000 దిర్హం అనేది మీ చేతిలో ఉండాలి. ఓకే, సో వచ్చిన తర్వాత జాబ్ ఎలా వెతుక్కోవాలంటే, ఆ సైట్లు చెప్పాను కదా, డైలీ మీరు ఆ సైట్లో రెజ్యూమేని అప్లోడ్ చేయండి. రెజ్యూమేని అప్లోడ్ చేసి మీరు ఫార్వర్డ్ చేస్తుండండి, అనేది కంపల్సరీ కాల్ అనేది వస్తుంది అనమాట. ఇంకేంటంటే, ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, కొంచెం మీరు డైరెక్ట్గా కూడా డోర్ టు డోర్ కూడా వెళ్ళి మీరు జాబ్ని సెర్చ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి, ఆ కన్సల్టెన్సీస్కి వెళ్ళి కూడా మీరు రెజ్యూమ్ ఇస్తే వాళ్ళ దగ్గర ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నా ఏమున్నా మీకు కంపల్సరీ పక్కాగా వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు జాబ్ ఏమన్నా ఉంటే వాళ్ళు చేసిస్తారు. కాకపోతే కొన్ని కన్సల్టెన్సీస్ మిమ్మల్ని డబ్బులు అడుగుతాయి గైస్. ఆ డబ్బులు మాత్రం ముందు పే చేయొద్దు. వాళ్ళు అడుగుతారు 500 పే చేయండి, 1000 దిరం పే చేయండి, మీకు జాబ్ గ్యారంటీ అది ఇది అని చెప్పి. ముందు మీరు డబ్బులు ఎవరికి, ఏ కన్సల్టెన్సీకి పే చేయవద్దు. ఇది నేను ఇచ్చే మీకు సజెషన్ అనమాట. ఓకే, వాళ్ళు రెజ్యూమే చేసుకుని జాబ్ వచ్చిన తర్వాత ఓకే 500 దిరం ఎంత తీసుకుంటారంటే ప్రాబ్లం లేదు. ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత, ఆఫర్ లెటర్ వచ్చేసిన తర్వాత, 1 month శాలరీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వండి, ఇబ్బంది లేదు. ముందు మాత్రం ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఓకేనా, ఇలా వచ్చి వెతుక్కున్న వాళ్ళకి చాలా మందికి 80% జాబులు అనేవి దొరికినాయండి. ఈ అకౌంట్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, సేల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, మిగతా అన్ని విషయాల్లో అందరికీ చాలా వరకు జాబ్స్ అనేవి మ్యాక్సిమం 80% అనేది దొరుకుతుంది అనమాట. సో ఇదేనండి ఈరోజు బ్లాగు. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. సో ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మరిన్ని ముందు చూడాలనుకుంటే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, నేను చేసే నెక్స్ట్ వీడియోస్ కూడా ఇమీడియట్లీ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే, ఈ వీడియో ఇంకొక 4-5 యూట్యూబ్ అనేది ఫార్వర్డ్ చేస్తుందండి. వాళ్ళకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉపయోగపడితే పడవచ్చు కదా గైస్. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.